ఈ మధ్య జరిగిన ఒక ఘటన అందరినీ చాలా బాధ పెట్టిందని అనుకోవాలి. కాశ్మీర్లో పహల్గామ్లోని అక్కడున్న అందాలను చూడడానికి వెళ్ళిన టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేశారు. దాడిలో దాదాపు 28 మంది వరకు చనిపోవడం జరిగింది. అంటే అక్కడ ఆ ఘటనని 2 రకాలుగా మనం చూడాల్సిన అంశం అయిపోయింది. ఒకటి, ఉగ్రవాదులు దాడి చేయడం ఒక అంశం, అది టూరిస్టుల పైన. రెండోది, వాళ్ళ దాడి చేసేటప్పుడు కూడా మీరు ఏంటి, హిందూసా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా అని మతం అడిగి మరీ చంపడం అనేది చాలా బాధాకరమైన అంశం. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ మతాన్ని మార్చుకుని చెప్పాలా అన్న సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఒకళ్ళు చంపుతూ, మన పక్కన ఉన్న మనిషిని చంపుతుంటే మన ప్రాణం, ఎవరికైనా ప్రాణం ఒకలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నేను మతం మార్చుకుని హిందువుని అని చెప్పలేం, అలాగని ముస్లిం అని చెప్పలేం, రాని పదం అయిపోతుంది. అలా ఒక దుర్ఘటన అనమాట. అది చాలా బాధాకరమైన విషయం. అందరినీ కూడా ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి. బయటికి వెళ్ళాలంటే కూడా, అంటే ఈ క్వశ్చన్ అడుగుతారా, మీరు హిందువులు, ముస్లిమ్సా లేదా క్రిస్టియన్స్ అని అడుగుతారా అని ఒక భయం వేస్తుంది జనానికి. అసలు వాళ్ళు ఏదైనా కానివ్వండి అమ్మ. ఈ ఘటనకు సంబంధించి మీరేమంటారు అసలు? ఆ ఘటన విన్న తర్వాతమ్మా నీళ్లు తాగబుద్ధి కల, నిద్ర పట్టలేదు. మర్నాడు ఉదయం వీ డోంట్ ఫర్గెట్, వీ డోంట్ ఫర్గివ్ అనే స్టేట్మెంటు ప్రధానమంత్రి నుండి వచ్చిన తర్వాత అప్పటికి కాస్త మనశ్శాంతించింది. అప్పటిదాకా పడినటువంటి వేదన మామూలు కాదమ్మా, మామూలు వేదన కాదు. అది ఇంతకు ముందు కూడా యుద్ధాలు జరిగాయి, చాలామంది చనిపోయారు. ఎప్పుడు ఉగ్రదాడులు జరుగుతూనే ఉంటాయి, ప్రత్యేకంగా చనిపోతూనే ఉన్నారు. ఆ ఉగ్రదాడులు సాధారణంగా అమర్నాథ్కి వెళ్ళే యాత్రికుల మీద జరుగుతాయి, అప్పుడు కూడా కొంతమంది చనిపోతారు. అప్పుడు కూడా ఇంత ఆవేదన కలగల. ఇప్పుడు కలిగిన ఆవేదనకి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, మీరు అన్నట్టు వారి మతం తెలుసుకుని ఒకటి, దానికన్నా భయంకరమైనది ఇంకోటి ఏమిటంటే ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకుని వచ్చి చంపారు. అవునమ్మా. తర్వాత వీళ్ళు తప్పించుకున్నటువంటి వాళ్ళని ఆర్మీ వాళ్ళు రక్షించడానికి వెళితే వీళ్ళు భయపడ్డారట, వీళ్ళు కూడా ఉగ్రవాదులేమో అని. అంతేగాని నిజంగా ఇండియన్ ఆర్మీ అనుకోలే. ఇండియన్ ఆర్మీ డ్రెస్ని అవమానం చేశారు కదమ్మా వాళ్ళు. అంతే. యూనిఫామ్ని, దాని యూనిఫామ్కి ఉన్న పవిత్రతని పోగొట్టారు కదా. ఇండియన్ ఆర్మీలో ఎవరైనా యూనిఫామ్ వేసుకుని నీ మతం ఏమిటి అని అడుగుతారా? అడగరు కదా. అడగరు కదమ్మా. అలా అడిగారంటేనే ఒకవేళ ఎవరైనా అబద్ధం చెప్పారేమోనని కన్ఫర్మ్ చేసుకున్నారు కదమ్మా. అవునమ్మా. 2-3 రకాలుగా కన్ఫర్మ్ చేసుకున్నారు కదా. ఐడెంటిటీ కార్డ్స్ చూశారు, పేర్లు టాలీ చేసుకున్నారు. అవును. వాళ్ళని అడిగారు. అడిగిన తర్వాత వాళ్ళు సరిగ్గా చెప్పకపోతే కల్మాన్ చదవమన్నారు. అవునమ్మా. అది కూడా కన్ఫర్మ్ కొంతమంది చదవలేకపోవచ్చు కదా. అందువల్ల మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి శారీరకమైన గుర్తుల కోసం వెతికారు కదమ్మా దరిద్రులు. అసలు భాషలో పేరు లేదమ్మా వాళ్ళకి పేర్కొనడానికి, భాష సరిపోవటం లేదు వాళ్ళ గురించి చెప్పడానికి. వాళ్ళని వర్ణించి చెప్పడానికి ఉపయోగించేటటువంటి పదం నాకు భాషలో దొరకట్లేదు. ఇంకా ఇంత భయంకరంగా చేసి పోయి మోడీకి చెప్పుకోమన్నారు అంటే ఎవరి మీద కోపం? ప్రభుత్వం మీద, మోడీ మీద వ్యక్తిగతమైన కోపమా? బీజేపీ మీద కోపమా? భారత ప్రభుత్వం మీద కోపమా? భారతదేశం మీద కోపమా? ఎవరి మీద వాళ్ళకి? ఇవన్నీ పెట్టుకున్నాక ఇక్కడ ఇన్ని జరిగాక ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్పారే కొంతమంది, వాళ్ళని ఏమనాలమ్మా? ఏమనాలి? అవునమ్మా. కళ్ళు లేని వాళ్ళ, కళ్ళుండి చూడడానికి ఇష్టం లేని వాళ్ళ, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాలి. నిజంగా అమ్మా. ఇట్లాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే కదా వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. ఒకడొక తప్పు పని చేస్తే ఊరుకుంటాం, ఊరుకుంటే ఏమిటి, రేపు 2వ సారి చేస్తాడు. అవును. ప్రోత్సహిస్తే 3వ సారి చేస్తాడు. వాడు చేసిన తప్పు పనిలో ప్రోత్సహించిన వాళ్ళు, ఊరుకున్న వాళ్ళు, ఆమోదించిన వాళ్ళు, చూసి చూడనట్టు పట్టించుకోకుండా నా దాకా రాలేదులే అని వదిలేసిన వాళ్ళు, వీళ్ళందరూ భాగస్వాములు గారా? తోటకూర నాడే చెప్పకపోయావా అనే కథ మనకి చిన్నప్పుడు చదువుకున్నాం కదా. మొదట్లోనే చెప్పద్దా? అవునమ్మా. ఉగ్రవాదానికి మతం లేదని మాట్లాడతారా?
ఆ ఉగ్రవాదులు ఎంత దుర్మార్గులో, ఎంత భయంకరమైన వాళ్ళో ఈ మాట మాట్లాడిన వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే అని చెప్పాలి. ఇంత క్లియర్గా ఒక చిన్న పిల్లవాడు చెప్తున్నాడే, వాళ్ళు అట్లా చేశారు, మతం అడిగారు, వాళ్ళను బట్టలు తీసి మరి వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళని గుర్తుల కోసం చూశారు అంటే ఎంత నీచం. అక్కడ అలా చూస్తున్నప్పుడు ఇంకో ఆడవాళ్ళు ఉన్నారు, అవునమ్మా. వాళ్ళు చూస్తూ ఉండగా ఈ పని చేస్తారా? ఏమన్నా మర్యాద ఉందా? మర్యాద పదం వాడకూడదు అసలు. ఏమన్నా ఉందా వాళ్ళకి అసలు? ఇవన్నీ పెట్టుకుని మనం ఇక్కడ మాట్లాడుతున్నామంటే మనం సర్వమత సమానత్వం అని మాట్లాడతాం. సర్వమత సమానత్వం ఎక్కడ ఉందో చూపించాలి ఇప్పుడు మనం. సర్వమతాలని మనం సమానంగా చూస్తాం, అవి సమానం కావు. అవి సమానం కాకపోయినా మనం సమానంగా చూస్తాం, అది మాత్రమే తప్ప మరొకటి కాదమ్మా. చాలా రక్తంలో ప్రతి కణం మండిపోతుంది, కణం కణం. అవునమ్మా. మీరు గమనించాలి, ఇంకా నా కళ్ళు నార్మల్గా రాలే, ఎర్రగానే ఉన్నాయి మొన్నటి నుంచి అలా ఎర్రబడి బాధతో ఆవేదంతో. నిజానికి పిల్లలకి రావాలి ఆవేశం, ఇంత ముసలాళ్ళకి మాకు వస్తుంది ఆవేశం అంటే పిల్లలకి ఎంత రావాలమ్మా? అవునమ్మా. తట్టుకోలేనంతటి ఆవేశం వచ్చేస్తుంది. దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ ఏమనాలి? వాళ్ళు దుర్మార్గు, అనుమానం లేదు. అసలు మానవత్వం, అసలు జంతువు కూడా సాటి జంతువుని చంపదే. ఒక కుక్క సాటి కుక్కని చంపదు, ఒక సింహం ఒక సాటి సింహాన్ని చంపదు, పులి సాటి పులిని చంపదు, ఒక ఏనుగు సాటి ఏనుగని చంపదు. మనిషి సాటి మనిషిని చంపాడంటే వాడు మనిషి అవుతాడా? కాదమ్మా. మనిషి అయితే సాటి మనిషిని చంపడు కదా. ఏదో యుద్ధం మరోటి 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 వేరు మాట. ఇది వచ్చింది ఎవరిని? పూర్తిగా టూరిస్టులని చంపారు అంటే అర్థం ఏమిటి ఇప్పుడు అర్థం చేసుకోండి. కాశ్మీర్ ప్రజలందరినీ వీళ్ళు సర్వనాశనం చేసేసారు. కాశ్మీర్ యొక్క బతుకు అంటే వాళ్ళ ఎకానమీ అంతా కూడా టూరిజం మీదే ఉంది, అక్కడ ఇంకేం పంటలు పండవు. ఇప్పుడు సరిగ్గా వేసవికాలం, అందరికీ సెలవులు, టూరిస్టులు వచ్చే సమయం. ఈ సమయంలో టూరిస్టులని ఇలా దారుణంగా చంపారంటే ఎవ్వరూ టూరిస్టులు రారు. టూరిస్టులు రాకపోతే కాశ్మీర్లో ఉన్నటువంటి లక్షలాది మంది జనులకి ఆ పొట్ట మీద కొట్టినట్టే, వాళ్ళకి తిండి లేదు. అందుకే కదా పాపం గుర్రం మీద తీసుకొచ్చినటువంటి అతను ఆ మతానికి చెందినవాడైనా రక్షించే ప్రయత్నం చేస్తే నిర్దాక్షిణ్యంగా అతన్ని కూడా చంపారే. రక్తదాహం తప్ప మరొకటి కాదు కదా ఇది. పేరుకు ఒక మతం మీద కసి చూపించారు. నిలబడ్డమే ఈ మతం వాళ్ళందరూ ఇటు, ఈ మతం వాళ్ళు ఎందరు ఇటు ఉంటే నిలబడి వాళ్ళని నిలబడి సెపరేట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం ఇన్ని రకాలైనటువంటి కన్ఫర్మేషన్స్ తీసుకుని చంపడానికి కన్ఫర్మేషన్స్ తీసుకున్నాడే. భారతదేశంలోకి రోహింగ్యాలు ఏ ఐడెంటిఫికేషన్ లేకుండా ఎలా వచ్చారు? అక్కడ లేదా ఇవన్నీ? ఎంత హ్యాపీగా వచ్చేస్తున్నారు కాబట్టే కదమ్మా మన ఆర్మీ దుస్తులు వాడాల్సి వచ్చింది. మనకు ఒక వాళ్ళకి ఐడెంటిటీ లేకుండా వచ్చినట్టే. మనం ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళాలంటే బోల్డ్ అవును మాటలు చెప్పాడు. భారతదేశం బార్డర్ దాటడానికి ఏమక్కర్లేదా? అలా ఆలోచిస్తున్నామా మనం? ఆలోచిస్తే రగిలిపోదా? కడుపు మండిపోదా? అసలు ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం? దీన్ని ఇలాగే కొనసాగించినట్టయితే నా పిల్లలు, మీ పిల్లలు, మనమలు, తరువాత తరాల వాళ్ళు ఎలా బతుకుతారు? అదే మత విశ్వాసం అయ్యి ఉండి కూడా కడుపులో ఏమన్నా కొంచెం జాలి ఉంటే, జాలున్నది కదా అని చెప్పి తన మతానికి చెందిన వాళ్ళనైనా చంపేటటువంటి క్రూరత్వం ఉంది. దాన్ని ఏమంటారు? ఒక మనిషి భయంకరమైనటువంటి క్రూరత్వం కదా. ఇవాళ అహ్మదీయులు అనేటటువంటి వాళ్ళ ఒక సెక్ట్ తేడా, వాళ్ళందరి మీద నానా హంగామా చేశారు పాకిస్తాన్లో. అంటే పైకి మేము ఒకటే అంటారు కానీ ఎన్ని తేడాలు ఉన్నాయి మనకే తెలుసు. సున్నీలు వీళ్ళు, తర్వాత సూఫీలు, చిష్టీలు, ఇవన్నీ ఉండడం అటు ఉంచండి. అహ్మదీయులు అని ఉంటారు. వాళ్ళంతా 50 మంది ప్రేయర్ చేసుకుంటే వాళ్ళ మీద నానా హంగామా చేసి వాళ్ళందరినీ చేయడం జరిగింది. ఇలా
అసలు ఏమిటి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఒక పద్ధతి ఉందా, ఒక తీరుందా, ఎందుకు చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో చేస్తూ ఉండడం జరిగింది. ఇది ఒక భారతదేశానికి సంబంధించింది. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మోదీకి వెళ్ళి చెప్పుకో, ఇక్కడ చెప్పుకో అంటే ప్రభుత్వం, దేశం, వ్యక్తి కాదక్కడ. కాశ్మీరీ ప్రజలందరి పొట్ట మీద కొట్టారు, అవును. వాళ్ళకి తిండి లేకుండా చేశారు. ఇప్పుడు వెళ్ళాలంటే భయపడతారు అందరూ. ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. ఎవరు వెళ్ళరు. వెళ్ళకపోతే వాళ్ళకి తిండి ఎట్లా? జీవనాధారం అసలు వాళ్ళకి అదే. నిజంగా చెప్తున్నారు, అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తారమ్మా, మీరు మా మెహమాన్ అంటే మా అతిథి, మేము మిమ్మల్ని బాగా చూసుకోవాలని చూస్తారట వాళ్ళు. అవునమ్మా. ఎందుకంటే వీళ్ళు లేకపోతే వాళ్ళకి తిండి లేదు, బతుకు జీవనోపాధి. ఇదే, వీళ్ళు అమ్మకాలు ఉన్నదే వీళ్ళకి, ఇది వీళ్ళు. అవును. మరి అట్లాంటిది ఎవరు రాకపోతే వాళ్ళు ఎలా ఈ 3-4 నెలల్లో వచ్చేటటువంటి టూరిస్టుల మీదే వాళ్ళు బతుకుతారు. అవునమ్మా. మరి ఇప్పుడు ఒక్క టూరిస్టు బిగినింగ్ ఇది, టూరిస్టు రాకపోతే వాళ్ళకి తిండి ఎక్కడ? అవును. ఉపాధి ఉండదు, వ్యవసాయం లేదు, ఈ పరిశ్రమలు లేవు, పెట్టే అవకాశాలు లేవు అక్కడ. చక్కగా ప్రకృతి అందం ఉంటుంది, ప్రకృతి సౌందర్యం చూడడానికి వెళ్ళినటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళు ఆ టూరిస్టుల మీద వాళ్ళు ఇచ్చే దాని మీద ఆ హోటల్స్ కానీ ఆఖరికి స్నాక్స్, టీలు కూడా చాలా చవకగా దొరుకుతాయమ్మా. అక్కడికి వెళ్ళేటటువంటి ఫ్లైట్ టికెట్స్ చాలా తక్కువ మిగిలిన ప్రాంతాల కన్నా, తెలుసా మీకు? చాలా తక్కువ. ఎందుకంటే అక్కడికి వస్తే చాలన్నట్టు అక్కడ రాయితీలు ఇవ్వడం. అట్లాంటిది ఇప్పుడు ఎవరు ఎడతారు? అంటే కాశ్మీర్ ఎకానమీ మీద కొట్టి కాశ్మీరీ ప్రజలందరూ పొట్ట మీద కొట్టారు. మరి కాశ్మీర్ ప్రజలు వాళ్ళని ఆదరిస్తారా? ఆదరించారు. అందులో 2 లోకల్స్ ఉన్నారు కదా వచ్చిన వాళ్ళల్లో. అవునమ్మా. మరి వాళ్ళకన్నా బుద్ధి ఉందా లేదా? వాళ్ళిద్దరూ ఇంకెవరన్నా ఇది అయిన తర్వాత ఎవరన్నా మళ్ళీ వాళ్ళని ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఇది ఒకటి ఆలోచించాలి. ఇంకొకటి చాలా సున్నితమైనటువంటి విషయం, ఆలోచిస్తున్న కొద్దీ లోపల నుంచి ఆవేదన వస్తూనే ఉంది, కానీ ఆలోచించకుండా ఉండలేకపోతున్నాం. అవునమ్మా. ఏమిటి అందులో హిందువులు టార్గెట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నాన్ ముస్లిమ్స్ అందరినీ కూడా చంపారుగా. అంచేత ముస్లిమ్స్ కాని వాళ్ళందరూ ప్రపంచం యావత్తు ఆలోచించాలి దీని గురించి. మనం ఒక్కళ్ళమే కాదే, ఒక క్రిస్టియన్ని కూడా చంపారు. ఉంటే అందులో బుద్ధిస్టు, జైనిస్టులు కూడా లేరు, ఉన్నారో లేదో తెలియదు, ఉంటే వాళ్ళని కూడా చంపేవారు కదా. అంటే తాము నమ్మిన మతాన్ని నమ్మే వాళ్ళు మాత్రమే బతికుండాలి, తమ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ బతికుండకూడదు అనేటటువంటి సంకుచితమైన నీచమైన భావన. ఇంతకన్నా గొప్పదేమన్నా ఉంటుందా? అంటే నీచత్వంలో సనాతన ధర్మం ఏం చెప్తుంది? సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః అంటుంది. లోకంలో ఉన్న జీవులందరూ సుఖంగా ఉండాలి, ఎవ్వరికీ రోగం రుష్టు రాకుండా సుఖంగా ఉండాలి అని చెప్పేటటువంటి మన ధర్మం ఎక్కడ? మన మతం అనే పదం కూడా వాడకూడదు. మన ధర్మం ఎక్కడ? మేము నమ్మే దేవుణ్ణి నమ్మకపోతే బతకడానికే వీలు లేదు అనేటటువంటి వర్గం ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందమ్మా. నిజానికి ఉగ్రవాదులకి మతం లేదు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. కళ్ళు కనపట్టలేదా? పిల్లాడు చెప్పాడే, ప్రత్యక్షంగా సాక్షులు చెప్పారే, సాక్షులు కదా వాళ్ళే చెప్పారు కదా, వెళ్ళి మోడీకి చెప్పుకోని, నన్ను కూడా చంపే, నా భర్త లేకపోయాక నేను ఉండలేనంటే నేనెందుకు చంపుతాను, నువ్వు వెళ్ళి మోడీకి చెప్పుకోమన్నాడు. మగవాళ్ళని టార్గెట్ చేసి ఇంటి యజమానుల్ని, ఇంకా వాళ్ళ ఫ్యామిలీలు విచ్ఛిన్నం అయిపోవాలి. ఇప్పుడు చాలా చేశారు. భారతీయుల యొక్క వైక్రోమోజోమ్ నశింపజేయడానికి చేసిన ప్రణాళికలు చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. అవన్నీ వేరే సందర్భంలో మాట్లాడుకోవాల్సింది. ఇన్నాళ్ళు బయట పెట్టి మాట్లాడుకోవడానికి మనం మొహమాట పడ్డాం. ఎందుకు వచ్చిందిలే, మన చట్టం సెక్యులర్ అనే పదం మధ్యలో వచ్చింది, మన ముందు లేదు. ఇప్పుడు మనం మన సంవిధానం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పదం లేదు, తెలుసా? లేనే లేదు. మధ్యలో 1970 ఆ ప్రాంతాలు ఎప్పుడో చేర్చారు దాంట్లో ఒక అమెండ్మెంట్ ప్రకారం. అంచేత అట్లాంటిది ఏం లేదు. నిజమే, పోని అది కూడా ఒప్పుకుందాం, అన్ని మతాలు సమానం. కానీ అన్ని మతాలు సమానం అన్నప్పుడు ఆ మతానికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఈ మతానికి ఎందుకు లేదు?
లేదు కదా, లేదు. వివక్ష చూపిస్తున్నారా లేదా? ఇటువంటి వివక్ష చూపించేటటువంటి పద్ధతిని చూస్తూ 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 మనం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయాం. మనకు ఒక మాట ఉంది, అహింసా పరమో ధర్మ అని. అహింస పరమధర్మం అని మొదటి నుంచి చెబుతూ చెబుతూ పంచశీల, అడ్డశీల, ఏదో శీల అని చెప్పి మన జాతిలో ఉన్నటువంటి పౌరుషాన్ని చంపేశారు. పాకిస్తాను కాశ్మీర్ని ఆక్యుపై చేసినటువంటి సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కాశ్మీర్ రాజు హరిసింగ్ నేను నా రాజ్యాన్ని నేనే పాలించుకుంటా, భారతదేశంలో కలవనన్నాడు. సరే అన్నారు. కానీ పాకిస్తాన్ ఎప్పుడు అయితే వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టిందో, ఆక్రమించడం మొదలుపెట్టిందో, పరిగెత్తుకుంటూ ఢిల్లీ వచ్చి నెహ్రూ గారిని మమ్మల్ని రక్షించి మేము మీతో కలుస్తామన్నాడు. సరేనన్నారు. వాళ్ళు ఆక్రమించినటువంటి దాన్ని అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు, మహానుభావులు మాణిక్షా లాంటి వాళ్ళు వెళ్ళి యుద్ధం చేసి పాకిస్తాన్ని తరిమేస్తూ ఉంటే ప్రధానమంత్రి గారు చార్లే ఎంత దూరం తరుగుతారు, అహింస అహింస అని ఆపారు. అప్పుడు పీఓకే ఉండేది కాదు. అప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినట్టయితే పూర్తి కాశ్మీరం ఇక్కడే ఉండేది, పీఓకే గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇవన్నీ తలుచుకుంటే చరిత్ర వెనక్కి తిరిగి చూస్తే 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్ర్యం వచ్చిందంటే జూన్, జూలై, ఆగస్టుల్లో జరిగినటువంటి సంఘటనలు ఒక్కొక్కటి తలుచుకుంటూ ఉంటే భగ్గుమంటుంది. మత ప్రాతిపదిక మీద దేశం విడిపోయినప్పుడు ఆ మతం నమ్మే వాళ్ళంతా ఆ మతానికి సంబంధించిన దేశానికి వెళ్ళి ఈ దేశంలో ఆ మతం ఇక్కడ ఉండాలి అనేటటువంటి పట్టుదల పడుతున్నారంటే మనం ఎంత చచ్చు దద్దమ్మలం, చవటలం. శ్రీశ్రీ చెప్పినట్టు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి షికార్లకి నిబద్ధులు, మొద్దురాతి చిప్పలు, కదలలేని ఎద్దులు అన్నట్టు. ఇంకా ఆయన మాట్లాడింది సున్నితమైన మాటలు. ఇంకా అంతకన్నా హీనమైన మాట ఏమన్నా ఉంటే, తక్కువ స్థాయి మాట ఉంటే అక్కడ చెప్పాల్సి ఉంటుంది. అహింసా పరమో ధర్మ అన్నప్పుడు చెప్పిన మాట ఉందే, దాని తర్వాత మాట ఒకటి ఉంది కదా, ధర్మహింస తథైవచ. అహింస ఎంత ధర్మమో ధర్మహింస జరుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడం కూడా అంతే ధర్మం అన్నారు. ఇక్కడ ధర్మహింస జరుగుతున్నప్పుడు ఎలా ఊరుకున్నాం? సగం సగం కావాలా మనకి చాలా బాగుంటుంది కదా అని పెద్దవాళ్ళు చెప్పిన మాటల్లో ఒక మాట పట్టుకుని హైలైట్ చేసి చెప్తున్నాం. తర్వాతది ఏమైంది? నేను ఊరుకుంటాను అన్నప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? క్లైబ్యం మాస్మగ పార్థ అన్నాడు. అరే నపుంసకుడిలా ప్రవర్తించకురా అన్నాడు. ఇంతకన్నా తిట్టు కావాలా? ఇవాళ ఆ పదం నోరు మూసుకున్న ప్రతివాడికి వర్తిస్తుంది అంటాను నేను. ఆడామగా లేదు, ఎప్పటికన్నా వర్తిస్తుంది. సో ఏమిటది? అంత నోరు మూసు కూర్చోవడమా? రక్తం మరగాల్సినటువంటి సమయంలో చచ్చుబడిపోయి పార్టీలు చేసుకునేటటువంటి వాళ్ళని ఏమనాలి? ఇక్కడ ధర్మానికి హాని జరిగింది, దేశానికి హాని జరిగింది, జాతికి హాని జరిగింది. ఒక ప్రాంతంలో వాళ్ళకి తిండి లేనటువంటి పరిస్థితిని కల్పించడం జరిగింది. దేనికి స్పందించకపోయాక మనిషి అన్న పదానికి అర్హత లేదు. మాజీ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఒక్క అనౌన్స్మెంట్ టీవీలో పేపర్లో వస్తే చాలు, మాకు లెటర్ అక్కర్లేదు, ఫోన్ అక్కర్లేదు, మేమందరం పెడతాం యుద్ధానికని. అంత ఇదిగా ఉంటే ఆర్డర్ ఇవ్వాలి, చలో అని ఒక్క మాట అంటే చాలట వీళ్ళు రెడీగా ఉంటారు. ఎంతమందో చెప్పారు మేము సిద్ధంగా ఉన్నాం, మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నామని. ఎవరో కథను చెప్తున్నాడు, మేము ఖండిస్తున్నాం అంటారు. ఏమిటి ఖండించేది? తలలు ఖండించండి, మాటలు కాదన్నాడు. నాకు చాలా నచ్చింది. ఇలాంటి వాళ్ళన మనం జైల్లో పెట్టి వాడి మీద విచారణ పెట్టి ఓ 10 ఏళ్ళు వాడిని పోషించి కొన్ని కోట్లు వాడి మీద ఖర్చు పెట్టి అప్పుడా అక్కడికక్కడ అమెరికా ఏం చేసింది? అదే చెయ్యాలి. ఆ రకంగా ఉండాలి. ఎంతకాలం చచ్చుబడి ఉంటాం? లేవాలి. మనకి క్లైబ్యం పనికిరాదు, చేతకాంతనం పనికిరాదు, చచ్చుదద్దమల్లా ఉండద్దు. కనీసం ఇటువంటి సంఘటనలన్నా మనని ఉత్తేజపరచకపోయాక, మనలో ఉన్నటువంటి పౌరుషాన్ని మేల్కొల్పకపోతే మనుషులం కాదు. మేమంతా చాలా బాధపడ్డాము. చెప్తున్నాను కదా,
ఇంకా నాకు ఆ కళ్ళల్లో ఎర్రదనం తగ్గలేదు, టెంపరేచర్ కూడా తగ్గలేదు. విన్న దగ్గర నుంచి రక్తం ఉడికిపోతుంది నాకు. కాకపోతే ఒక్క పని మాత్రం చేయగలిగాం. ఎంతమంది ఉన్నారో తెలియదు, 28 మంది అన్నారు. అకాల మృత్యువు పొందినటువంటి వాళ్ళందరూ వీర స్వర్గానికి వెళ్ళాలి అని మేము ప్రార్థనలు మాత్రం చేసాం సామూహికంగా. సప్తపర్ణి అని ఒక సంస్థ ఉంది నల్లకుంటలో. ఆ సంస్థ పక్షాన అందరూ దరిదాపుల్లో హై క్యాడర్లో రిటైర్ అయినటువంటి ఆఫీసర్సే. ఏదో దేశానికి సమాజానికి చెయ్యాలనే తాపత్రయంతో ఉన్నవాళ్ళు అందరం కలిసి ఆ ఒక్క పని మాత్రమే చేయగలిగాం మేము. ఈ వయసులో నేను వస్తానంటే ఆర్మీలోకి రానియరు, కానీ వెళ్ళి భుజాన రైఫిల్ పెట్టుకుని వెళ్ళి యుద్ధం చేయాలని ఉంది, రానియరుగా. కనుక చేయగలిగింది ఇది. వీళ్ళు ఏ ధర్మంలో వాళ్ళు అందరూ సనాతన ధర్మానికి చెందిన వాళ్ళే గనక వాళ్ళకి ఉత్తమ గతులకు వెళ్ళాలి. మనకి రిప్ అని లేదు, మనమేం జడ్జిమెంట్ డే కోసం వెయిట్ చేయం. అంచేత ఉన్నవాళ్ళు వీర స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఆహుతయ్యారు కదమ్మా. దేశం కోసం ధర్మం కోసం ఆహుతైన వాళ్ళు ఒక రకంగా యుద్ధం చేయకపోయినా యుద్ధంలో చనిపోయిన సైనికులతో సమానమైనటువంటి వాళ్ళు. వాళ్ళకి అటువంటి జరగాలి అని చెప్పి మేము ఒక 1.5-2 గంటలు ప్రార్థన చేయడం జరిగింది. అంతకన్నా ఈ వయస్సులో మేము చేయగలిగింది ఏం లేదు అంతకన్నా. కానీ ఒక ఆర్మీ ఆఫీసర్ చెప్పాడు, వీళ్ళెవరన్నా కనపడితే మాత్రం ఒక పని చేయాలన్నాడు, వాళ్ళని తగలబెట్టాలి. అప్పుడు వాళ్ళకి 72 వర్జిన్స్ కథ ఏదైతే ఉందో అది వర్తించదు.